గోదా జాన్పాల్ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు పల్నాడు జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో గౌరవ ఎస్పీ గారికి నరసరావుపేట మండలం అల్లూరువారిపాలెం గ్రామానికి చెందిన ఆసిఫా భర్త షబ్బీర్ అహ్మద్ గత 2020 సంవత్సరంలో వీరిరువురు ప్రేమ వివాహం చేసుకొని పెద్దల ద్వారా మళ్ళా పెద్దల సమక్షంలో కట్నాలు అన్నీ తీసేసుకొని వివాహం చేసుకున్నటువంటి షబ్బీర్ అహ్మద్ వాళ్ళ తల్లిదండ్రులు ఆడబిడ్డలు ఆ అమ్మాయిని వేధిస్తున్నారని, అతను మరో అమ్మాయితో లైంగిక సంబంధం అక్రమ సంబంధం పెట్టుకొని అమ్మాయిని వివిధ రూపాల్లో ఇబ్బందులు గురి చేస్తున్నారని నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ అయింది. అయితే ఆ అమ్మాయికి ఉండబడేటటువంటి 12 శౌర్యాల బంగారాన్ని తీసుకోవటమే కాకుండా కట్నం అడిగేటటువంటి క్రమంలో వాళ్ళ తండ్రి గారు ఆసిఫా తండ్రి గారు తనకు ఉండబడేటటువంటి ఇల్లుని భర్త అల్లుడికి కూతురికి ఇద్దరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అయినా అతని వేధింపులు ఆగక ఏదైతే ఈ అమ్మాయిని వేధింపులు పర్వం చేస్తున్నాడో ఈ అమ్మాయి ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత తన కూతురికి తనకి డివిసికి కావాలని మెయింటెనెన్స్ కి అప్లై చేసినప్పుడు అక్కడ ఉండబడేటటువంటి నరసరావుపేట రూరల్ లిమిట్స్ లో ఎవరైతే 13వ లైన్ లో చెరువులో ఉండబడేటటువంటి ఆఫీస్కి అధికారులు పిలిస్తే ఇరువురిని పిలిచినప్పుడు అధికారుల సమక్షంలోనే ఆసిఫా మీద గొంతు పట్టుకొని బెదిరించి భయపెట్టి ఉన్న కేసును రాజీ పడకపోతే చంపుతానని బెదిరిస్తే కనీసం గత నెల 8వ తేదీన జరిగితే రూరల్ పోలీసు వాళ్ళు టూ టౌన్ పోలీసు వారు రూరల్ మీద చెబుతూ ఎప్పటికీ కేసు నమోదు చేయకపోవడం చాలా బాధాకరం. మేమైతే ఒకటే ప్రజా సంఘాలుగా ప్రజాస్వామ్యవాదులుగా ఒకటే అడుగుతా ఉన్నాం. పోలీసు వారు తరచూ చెప్పేటటువంటి ఒక విషయం ఈ మధ్య కాలంలో మాకు వినబడుతున్నటువంటి విషయం, ఒకసారి ఒక వ్యక్తి మీద ఒక కేసు నమోదైతే పదే నమోదు ఎలా చేయాలని చెప్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఒక వ్యక్తి ఒకసారి దాడులకి సిద్ధపడ్డ తర్వాత మరోసారి పదే దాడులు చేస్తా ఉంటే మరి తను ఎక్కడ కంప్లైంట్ చేయాలని అడుగుతా ఉన్నాం. ఈ రోజు అధికారుల సమక్షంలోనే డివిసి కార్యాలయంలోనే ఒక మహిళ మీద ఈ రోజు మహిళలు తమకు ఇబ్బంది జరిగిందని వంటింటికే పరిమితమైనటువంటి మహిళలు గడప దాటి ఈ రోజు పోలీస్ స్టేషన్ల చుట్టూ దిశ పోలీస్ స్టేషన్ల చుట్టూ మహిళా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటే ఆ మహిళా పోలీస్ స్టేషన్లోనే డివిసి కార్యాలయాల్లోనే ఈ విధమైనటువంటి దాడులు భర్తలు చేస్తా ఉంటే మగవాళ్ళు చేస్తా ఉంటే ఇంకా మహిళలు ఎక్కడ చెప్పుకోవాలి? పదే ఒకళ్ళ మీద ఒక కేసు నమోదైన తర్వాత జరిగిన పరిస్థితిని బట్టి నమోదు చేయాల్సినటువంటి పరిస్థితులు పక్కన పెట్టి ఈ రోజు ఒకరి మీద ఒకరు చెప్పుకొని గత నెల 8వ తేదీన జరిగితే నేడు మరలా తిరిగి 1వ తేదీ వచ్చింది, నెల జరుగుతూ ఉంది. ఆ పాప ఎవరికి చెప్పుకోవాలనేటటువంటి బాధతో నేడు గౌరవ ఎస్పీ గారిని కలవడానికి వచ్చింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా మీరు మంచిదే, ప్రజలతో మమేకం అవ్వండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి. కానీ ఎవరైతే కర్కశంగా వ్యవహరిస్తున్నారో, ఎవరైతే అమాయకుల మీద దాడులు చేసినటువంటి పరిస్థితులు భయభ్రాంతులు చేసినటువంటి పరిస్థితులు కలిగిస్తా ఉన్నారో వాళ్ళ మీద సరైనటువంటి యాక్షన్ తీసుకోకపోతే, వాళ్ళ మీద సరైనటువంటి సెక్షన్లు నమోదు చేయకపోతే, పోలీసు వ్యవస్థ అనేటటువంటి ఒక భయం లేకపోతే మహిళలకి ఎక్కడా కూడా న్యాయం జరగదు. గతంలో మనం మహిళా పోలీస్ స్టేషన్ లో చూసాం ఏ విధంగా జరుగుతూ ఉందో మహిళల పక్షాన. నేడు డివిసిలో కూడా అలాంటి ఒక మంచి ఆఫీసర్ని, అలాంటి భార్యల్ని మహిళల్ని వేధించేటటువంటి వ్యక్తుల మీద సరైనటువంటి ఒక చట్టాలను తీసుకున్నటువంటి వ్యక్తుల్ని నియమించకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మహిళలకి భద్రత ఉండదనే విషయం ప్రజా సంఘాలుగా తెలియజేస్తూ ఆసిఫా పక్షాన ప్రజా సంఘాలు ఈ పల్నాడు జిల్లాలో పనిచేస్తాయి. ఆమెకు న్యాయం చేసేంత వరకు కూడా ప్రజా సంఘాలు తనతో ఉంటే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.